మా బాబాయ్ గారు అవుతారు, అశోక్ గారు. మహబూబ్నగర్ డిస్టిక్ట్ హన్వాడ మండల్ మునిమోక్షం ప్రాంతం నుంచి మా బాబాయ్ గారికి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే 1500 సంవత్సరాల కింద శివాలయం ఉంది అక్కడ. ఆ శివాలయం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలందరూ. ఎందుకు అంటే అక్కడ వరద నీళ్ళు వస్తే దాటే పరిస్థితి లేకుండే. మా బాబాయ్ గారు దయ వల్ల ఊరు జనాలందరూ వచ్చి మా బాబాయ్ గారిని అడగడము, మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేని అడగడము, మెయిన్ మా బాబాయ్ గారు కాంట్రిబ్యూషన్ వల్ల ఇప్పుడు ఆ శివాలయంకి ఫ్లైఓవర్ వస్తుంది. అది ఎంత గొప్పతనం అంటే మామూలు గొప్పతనం కాదు, అది ఈశ్వరుడు సంకల్పం ఉండాలి, అందరితో చేయించుకోరైనా. కాబట్టి మా బాబాయ్ గారికి, మా పిన్ని గారికి ఆ ఈశ్వరుడు కటాక్షం ఎప్పటికీ ఉండాలి. అట్లనే వాళ్ళ పిల్లలకి, శివాని, సాయి తేజకి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు జన్మెత్తుతూనే ఉంటారు. మంచి పని చేసేవాళ్ళు ఎప్పుడు ఈశ్వరు కటాక్షం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు మళ్ళా మరణం ఉండదు, వాళ్ళకి జన్మ ఉంటూ ఉంటుంది. కాబట్టి అందరూ ఆ మునిమోక్షం దయ వల్ల, ఇంకా సంగమేశ్వరుడు దేవాలయం, అది సంగమేశ్వరుడు శివుడిని అక్కడ సంగమేశ్వరుడు అంటారు. ఎందుకంటే అక్కడ 3 వాగులు కలుస్తాయి, అందుకే అక్కడ ఈశ్వరుడిని సంగమేశ్వరుడు అంటారు. కాబట్టి ధర్మంని నిలబెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అది మరణం ఉండదు ధర్మం నిలబెట్టే వాళ్ళకి. అందులో మా బాబాయ్ ఒకరు. మనస్ఫూర్తిగా ఆ ఊరి నుంచి నేను, మా ఊర్లో జనాలందరూ మా బాబాయ్కి రుణపడి ఉన్నామని కోరుకుంటున్నాను.